హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఇది నెక్స్ట్ మనకి శ్రీనగర్లో మేము ఇంకా ఏం లోకల్ ట్రిప్ చూసాము అనేది కంటిన్యూటీ బ్లాగ్. ఇది కొంచెం లెంతీగా ఉందండి ఈ బ్లాగ్. డోంట్ మైండ్, ఏమనుకోవద్దండి. ఎందుకంటే మీకు అన్నీ ప్రాపర్గా చూపించాలి కదా. సో మొత్తము గార్డెన్స్, టెంపుల్స్ కవర్ చేసాము మేము. నెక్స్ట్ ఆ రోజే శ్రీనగర్లోనే లోకల్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికి శ్రీనగర్లోనే మాకు లోకల్ ట్రిప్ వెళ్ళేదానికి కొన్ని ప్లేసెస్ ఉండిపోయినాయి. అక్కడ మేము బోటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, శంకరాచార్య టెంపుల్ కొండపైకి ఎక్కాలని. సో మేము అంతా కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయింది మా జర్నీ. పైకి వెళ్ళాలి, ఇంకా స్టెప్స్ ఉన్నాయి, 240 స్టెప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. శివుడి గుడి ఇలాంటిదే అమర్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ టెంపుల్స్ ఉన్నాయి కదా, మనకి ఇయర్లీ వన్స్ ఓపెన్ అవుతుంది. మిగతా టైంలో మంచుతో మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. సో కొన్ని పిక్స్ కూడా నేను పెట్టాను. సో స్కిప్ కాకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నీట్గా ఉంటుంది. చాలా కష్టపడి నేను, మా పాప, మా ఆయన ఎక్కేస్తున్నాము. మా పాప అయితే వెళ్ళిపోతుంది, వచ్చేయండి అని చెప్పి. కొంచెం అలవాటు తప్పిపోయింది కాబట్టి తిరుమల కొండ ఎక్కి అలవాటు ఉన్నింది. చిన్నప్పుడైతే మనకి ఇప్పుడు అన్నీ సిటీలో ఉన్న లైఫ్ ఎలా ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. సో ఇది మొత్తం అవుటర్ వ్యూ అండి. పైనుంచి చూస్తే వ్యూ. ఆల్రెడీ నా కూతురు ఎక్కేసి చూపిస్తాను వ్యూని. సో నేను షూట్ చేసుకుంటూ ఎక్కాలి కాబట్టి కొంచెం టైం పట్టింది. సో పైకి వెళ్ళేసరికి ఇదంతా బోట్ హౌసెస్, బోట్, లేక్ మొత్తం టాప్ వ్యూలో నుంచి తీస్తే ఇలా ఉంది చూడండి. కింద మనం ఇందాక వెళ్ళాం కదా, సో అది అనమాట ఇది వ్యూ. సో ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫైనల్లీ వి రీచ్డ్, టెంపుల్ రీచ్ అయిపోయినాము. పక్కనంతా మొత్తం గ్రీనరీ, ఫ్లవర్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇనీషియల్గా కింద చెక్కింగ్ జరుగుతుంది. ఏమీ తీసుకెళ్ళకూడదు, నో ప్లాస్టిక్. మొత్తం సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంది. శివుడి టెంపుల్ ఇది యాక్చువల్లీ బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది శంకరాచార్య టెంపుల్. సో అది పైన మఠం అండి. ఇక్కడ చిన్న ట్రస్ట్ లాగా కూడా పెట్టుకున్నారు. ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్ వెళ్ళంగానే ఏంటి టెంపుల్లో ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే, శంకరాచార్య గారు టెంపుల్, శివుని టెంపుల్ వాళ్ళు పెట్టారనమాట. సో ఇక్కడ కాశ్మీర్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అంట మనకి ఇక్కడ అని చెప్పారు. అంతకన్నా డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. సో ఇది మొత్తానికి టాప్ వ్యూ. సిటీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఓవరాల్గా 360 డిగ్రీ రౌండ్గా మీకు టాప్ వ్యూ ఇదంతా. లోపలికి వెళ్తే దేవుడు శివలింగం ఉంటుంది మనకి. సో నేను బయట ఒకసారి మొత్తం కవర్ చేస్తున్నాను. ఇది పైనుంచి కిందకి మేము స్టెప్స్ దిగిన ప్లేస్. సో ఇది మొత్తం అంతా అదే కవర్ చేస్తున్నా. లేక్ మనం వెళ్ళాం కదా, ఆ లేక్స్ ఇవంతా బాగుందండి. చాలా బాగుంది నిజంగా. చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా ప్లెజెంట్ అంటే ప్లెజెంట్గా ఉంది. మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్లో మనకి టెంపుల్ ఉంది కదా, అలాంటి ఒక టెంపుల్, అలాంటి ఒక ఫీల్ వస్తుంది. పైన కొండ పైన బిర్లా మందిర్ ఉంది కదా మనకి హైదరాబాద్లో, సేమ్ అదే ఫీల్. ఓవరాల్ వ్యూ ఇది మొత్తం శ్రీనగర్ వ్యూ అట్లా ఉంది. మొత్తం లేక్ కనపడుతుంది, మంచు, మౌంటైన్స్ అంతా. ఇది దేవుడు అండి. ఆ పక్కన పెట్టాను కదా ఫోటో, అది వచ్చి అమర్నాథ్ టెంపుల్. ఐస్ ఫ్రీజ్ అయిపోతే అలా ఉంటుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ముఘల్ గార్డెన్స్కి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్. బయట అన్ని షాప్స్ ఉన్నాయి, చాట్ ఐటమ్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్, ఇంటికి కావాల్సినవన్నీ. ఇంకా ఏమైనా మనం మినీ షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఏమైనా తీసుకోవాలనుకుంటే కొంచెం జరిగింది అనుకోండి ఆ మినీ షాపింగ్ మీద. సో ఇది ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి. సో ఇనీషియల్గా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి అడల్ట్ ఫీజ్ 25 రూపీస్, కిడ్స్కి అయితే ఫ్రీ ఉంది. సో మొత్తం సూపర్ ఫ్లవర్స్ అండి. అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్, ఇంకా మనకి బంతి పూలు, మెరీగోల్డ్ ఫ్లవర్స్, చామంతి పూలు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఆ పేరు కూడా తెలియట్లేదు యాక్చువల్లీ. చాలా బాగుంది. ఇంకా ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఫ్లవర్స్ అంటే. మనకి లేడీస్కి ఫ్లవర్స్ అంటే అంత ఇష్టం ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ సీజన్ అలాంటిది, ఫ్లవర్ సీజన్ స్టార్ట్ అయ్యింది. స్నో అయిపోగానే వచ్చేది నెక్స్ట్ ఫ్లవర్ సీజనే కాబట్టి ఫ్లవర్ సీజన్ సూపర్ ఉంది. గార్డెన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మేమైతే ఒక 2 కవర్ చేసాము. మోస్ట్లీ అన్నీ అలాగే ఉన్నాయి. చిన్న మధ్యలో ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ అలాంటివి కొంచెం స్లైట్ చేంజెస్ ఉంది. ఇంకొక
పార్క్ ఉన్నింది. యాక్చువల్లీ మాకు టైం అయిపోయిందని చెప్పి మేము మిస్ చేసాము. దాంట్లో ఉన్న పార్క్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే వాటర్ ఫౌంటైన్ వస్తున్నప్పుడు కింద వచ్చేసి మొత్తం యాక్వేరియం లాగా పెట్టేశారు, దానిపైన నడుచుకుంటూ వెళ్ళొచ్చు. యాక్చువల్లీ అది వెళ్దాం అనుకున్నా, అన్ఫార్చునేట్లీ మాకు టైం సరిపోలేదు, అది నేను షూట్ చేయలేకపోయాను. ఊరికే బయట నుంచి చూసి వచ్చేసాము. నేను వెళ్ళిన ముఘల్ గార్డెన్స్ అండ్ కొనేర్గా గార్డెన్స్ వెళ్ళాము. నేను ఈ వీడియోలో అది కూడా పెట్టాను. సో మొత్తం ఏ గార్డెన్స్ కవర్ చేసాము, మళ్ళీ మనకి ట్రీస్, యాపిల్ ట్రీ, చెర్రీ ట్రీ, స్ట్రాబెర్రీ ట్రీస్, ప్లమ్ ట్రీస్, ఆ గార్డెన్స్కి వెళ్ళాము. మళ్ళీ మేము మార్తాండ్ టెంపుల్కి వెళ్ళాము, శంకరాచార్య టెంపుల్స్కి వెళ్ళాము. టెంపుల్స్ అండ్ గార్డెన్స్ అంతా ఈ బ్లాగ్లో కవర్ చేసాము. శ్రీనగర్లో ఇది మోస్ట్లీ మేజర్గా టూరిస్ట్ని మనం కవర్ చేయాల్సిన ప్లేసు. మా ఇటర్నరీలో ఉండేది కాకుండా కూడా మేము ఎక్స్ట్రాగా వెళ్ళి చూసి వచ్చాము. సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగా వాళ్ళు గ్రూమ్ చేశారు. మొత్తం ఫ్లవర్స్ కానీ ట్రీసెస్ చూస్తే దాన్ని కూడా ఎంత బాగా బుషెస్ ఎంత బాగా చేశారంటే డిఫరెంట్ యూనిక్ మోడల్స్లో ఉన్నాయి. ఒక్కొక్కటి బుషెస్ని వాళ్ళు గ్రూమ్ చేసిన ఇది గార్డెనింగ్. సో ఇదంతా కింద కవర్ చేసుకుంటూ మేము పైకి ఎక్కుతున్నాము. చాలా ఫ్లవర్స్ వేశారు, నిజంగానే చాలా బాగుంది. ఫోటో సెషన్స్ అయితే ఒక రేంజ్లో జరిగిందండి. నిజంగా గ్యాలరీ మొత్తం మాకు ఫొటోస్ నిండిపోయినాయి. అసలు ఫుల్ అండ్ ఫుల్ తీసుకున్నాం ఫొటోస్, చాలా బాగుంది. పైన కూడా ఫోటో సెషన్స్ చేస్తున్నారు, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. కాశ్మీరీ డ్రెస్ వేసేసి మా పాపకి తీయించాను, ఆ ఫోటో కూడా పెట్టాను. లాస్ట్లో చాలా ఫొటోస్ పెట్టాను. మేము తీసుకున్న కొన్ని పిక్స్ పెట్టాము, అన్నీ పెట్టలేం కదా. ఇప్పటికే వీడియో చాలా ఎక్కువ దాటిపోయింది. సో మీకు బోర్ అనిపిస్తే మాత్రం మీకు ఎక్కడికి వెళ్ళాము అని ఒక థ్రిల్ ఉండదు, ఆ ప్లేసెస్ మీకు ఒక కంటిన్యూటీ ఉండదు. సో బోర్ కొట్టినా స్కిప్ చేయండి, మరీ ఎక్కువ స్కిప్ చేసేస్తే మీకు తెలీదు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది సెకండ్ స్టేజ్, నేను చెప్పాను కదా, పైకి ఎక్కితే ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ రోసెస్, కలర్స్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అది ఫైనల్గా అది ఒక ఎక్కువ చెప్పాలంటే ముఘల్ వాళ్ళ వైఫ్కు సమాధి అని చెప్పాలి. అది ఆ మండపము. లోపలికంతా అలో చేయట్లేదండి, అక్కడ మెష్ లాగా పెట్టేశారు, పోలీసులు ఉన్నారు. సో నాట్ ఎంట్రీ ఫర్ దట్, జస్ట్ ఒక సమాధి లాగా అంతే. తాజ్మహల్కి వెళ్తే ఎట్లుంది అని చెప్పి సేమ్ అలాగే ఉంటుంది, అలా ఉంది. సో అక్కడ ఫెన్సింగ్ పెట్టేశారు. అంతవరకు మేము వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడికి చాలా వరకు ఫోటో సెషన్స్ చేశాము. ఇక్కడ మా పాపకి డ్రెస్ వేయించి నేను ఫొటోస్ తీశాను. సో ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి మీకు కావాలంటే. సో ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి టాప్ వ్యూ చూపిస్తాను చూడండి, అది ఎంట్రన్స్. మేము అలా వచ్చి ఇలా సైడ్లో నుంచి వచ్చి పైకి వచ్చాం ఫొటోస్ తీసుకుంటూ, మొత్తం వీడియో కవర్ చేస్తూ. అది లెఫ్ట్ సైడ్ అని రైట్ సైడ్ మొత్తం టాప్ వ్యూ అనమాట. ఇలా ఉంటుంది. కింద ఒక ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్, పైన అలాగే వాటర్ ఫౌంటైన్ ఉంది. మొత్తం మౌంటైన్స్, మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అండ్ వర్షం పడింది గుడ్ పార్ట్. మా పాప ఫోటో షూట్స్ చేస్తూ ఉంటే చాలా బాగుంది. ఇదే అండి ఆ సమాధి, లోపలికి పోనీలేదు, పైన అంతా కూడా ఎక్కడ అలో లేదు. సో అలా వీడియోస్ తీశాను. సో శివలింగం లాగా పెట్టేసి కింద వాటర్ వచ్చేలాగా పెట్టారు. ఆ పైన మండపము, అది మొత్తానికి లోపల మండపం లోపల ఉన్న వ్యూ. బయట కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము బయలుదేరింది గోకర్ణక్ బొటానికల్ పార్క్. ఇది కూడా సూపర్ అండి. ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో ఎంట్రన్స్ గేట్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలా వెళ్తే, సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ గేట్. ఇక్కడ కూడా సేమ్ 25 రూపీస్ అడల్ట్కి, కిడ్స్కి అయితే ఫ్రీ. మేము వెళ్ళిన సాటర్డే కాబట్టి కిడ్స్ని చాలామంది స్కూల్ పిల్లలు కిడ్స్ని చాలా వరకు సాటర్డేస్ తీసుకెళ్తారంట. ఇలాంటి బొటానికల్ పార్క్స్ చాలా ఉన్నాయి కాబట్టి చిన్నవి చాలా ఉన్నాయి, బట్ మేజర్ మాత్రం మేము కవర్ చేసాము. సో ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళంగానే మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అండి. నిజంగానే మేము తులిప్స్ గార్డెన్ కూడా వెళ్ళాలనుకున్నాము. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే టైంకి తులిప్స్ అనేది లేదు, క్లోజ్ అయిపోయింది, సీజన్ అయిపోయింది అన్నారు. సో తులిప్స్ గార్డెన్కి మేము వెళ్ళలేకపోయినాము. సో ఫైనలీ వి కంప్లీటెడ్, ఆ గార్డెన్ టూర్ అయిపోయింది. అట్లాగా నేరుగా వెళ్ళిపోతే మనకి ఒక చిల్డ్రన్స్ పార్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని మేము వచ్చేసాము. నెక్స్ట్ ఇది మార్తాండ్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్, సన్ టెంపుల్ అని వినే ఉంటారు మీరు కాశ్మీర్లో. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. దిస్ కూడా సేమ్ 25 రూపీస్ మనకి ఎంట్రీ ఫీజు. అవుటర్ లుక్ ఇలా ఉంది. సో ఇది 1000 or 2000 ఏన్షియన్స్ ఎప్పటి నుంచో తీసుకున్న కట్టించిన టెంపుల్. మొత్తం అప్పటికి డిస్ట్రాయ్ అయిపోయింది, ఏం లేదు, అలా పడిపోయింది. స్కల్ప్చర్స్ కూడా అంతా మొత్తం మెస్సీ అయిపోయేసి ఫేస్ కూడా ఏం కనిపించట్లేదు చాలా వరకు.
ఫేసెస్ కూడా ఏం కనిపించడం లేదండి, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఏమంటే ఇంకా దాన్ని రిపేర్ చేయిస్తే దానికి ఉన్న అందం పోతుంది, దాని ఒక హిస్టరీ మనకు ఉండదు అని చెప్పి అలాగే పెట్టేశారు, మెయింటెనెన్స్ ఏం లేకుండా. టెంపుల్కి అయితే మెయింటెనెన్స్ ఏం లేదు, అది చెప్పాను కదా అది పగిలిపోయిందని చెప్పి. బట్ ప్లెజెంట్గా ఉంది, ఫొటోస్ తీసుకొని హ్యాపీగా ప్రశాంతంగా చూసుకొని వచ్చేయచ్చు. ఇవి కొన్ని పిక్స్ అండి, ముఘల్ గార్డెన్స్లో తీసుకునే పిక్స్ పెట్టాను నేను కొన్ని. సో ఇది కొనార్క్ పార్క్లో లేక్, చిన్న లేక్ ఉంది అక్కడ బ్రిడ్జ్ దగ్గర తీసుకుంది. ఇది మార్తాండ్ టెంపుల్లో తీసుకున్నాం కొన్ని. ఓవరాల్ వ్యూ ఇలా ఉంది పిక్స్. సో కొన్ని ఫ్లవర్స్ ప్లక్ చేసుకుని మా పాప. సో అలా సో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గార్డెన్స్ కానీ, లేక్స్ కానీ, టెంపుల్స్ కానీ. నెక్స్ట్ ఇది గార్డెన్ చెప్పాను కదా. నెక్స్ట్ ఇది యాపిల్ ట్రీ. ఇది చాలా వరకు అన్ని యాపిల్ ట్రీసే మనకి. కాశ్మీర్ అంటేనే యాపిల్ అంటారు కదా, సో కాశ్మీర్ యాపిల్ అని అన్నారే కానీ మేము వెళ్ళిన టయానికి అక్కడ యాపిల్స్ లేవు. యాక్చువల్లీ యాపిల్ సీజన్ అయిపోయిందంట, స్ట్రాబెర్రీ సీజన్ ఉంది, ప్లమ్ సీజన్ నడుస్తుంది, చెర్రీ సీజన్ నడుస్తుంది. స్ట్రాబెర్రీ కూడా తక్కువగానే దొరికింది, చెర్రీ అండ్ ప్లమ్ మాకు బాగా చాలా వరకు దొరికాయి, అవి తెచ్చుకున్నాము ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్కి ఇద్దామని. సో దిస్ ఆల్ ద ట్రీస్. సో ప్లమ్ తిన్నాం చూడండి. సో చాలా ఎమ్మీగా బాగా టేస్టీగా ఉండింది, సూపర్ అసలు. స్ట్రాబెర్రీ చెట్స్ అప్పుడే వేశారంట సీడ్స్. సో కొన్ని ప్లాంటేషన్స్ చూపించారు వాళ్ళు. సో ఇవన్నీ ఆ చెట్లే, మొత్తం యాపిల్ చెట్లు, యాప్రికాట్స్, స్ట్రాబెర్రీ, చెర్రీ చెట్లే. ఇంకా యాపిల్ అయితే ప్రస్తుతానికి ప్రాపర్గా సీజన్ రాలేదు, అయిపోయింది అన్నారు. సో మనకి కాశ్మీర్ యాపిల్ టేస్ట్ చేసే అంత అవకాశం రాలేదు. సో ఇలాంటి లోపల ఇంకా చాలా గార్డెన్స్ ఉన్నాయి. సో ఇనీషియల్గా నేను చూస్ చేసి మీకు చూపిద్దామనిపించి కొన్ని యాపిల్ ట్రీస్, చెర్రీ ట్రీస్ మాత్రం మీకు చూపిస్తున్నాను. సో ఇలా మా కంప్లీట్ అయిన శ్రీనగర్లో మా ట్రిప్. ఇది అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది తెలుస్తుంది నెక్స్ట్ వ్లాగ్లో. చాలా ఎక్సైట్మెంట్ అయిన ప్లేసెస్కి వెళ్ళామండి, సూపర్ డూపర్ ఉన్నాయి ఆ ప్లేసెస్ అని. సో కంటిన్యూగా వ్లాగ్స్ కంటిన్యూగా చూడండి. శ్రీనగర్ ట్రిప్, కాశ్మీర్ ట్రిప్ మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. సో బ్లాగ్ 4 నెక్స్ట్ వీక్ థర్స్డే 7 o'clock మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఎంజాయ్ ద వ్యూ, బీ హ్యాపీ. సో హ్యాపీగా మీరు వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలనేది మీరు నాకు పోస్ట్ చేస్తే కమెంట్ బాక్స్లో నేను అలాంటి వీడియోస్ మీకు త్వరలో పెడతాను. సో మీరందరూ ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నాను ఈ బ్లాగ్ని. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది హోమ్ టూర్ పెట్టని అడుగుతున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. అవన్నీ త్వరలో చేస్తాను నేను. సో అంతవరకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.